సిద్దిపేట కొత్త బస్టాండ్ దగ్గర ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు నిరసనకు దిగారు. ఉచిత బస్సు పథకంతో అనేక సమస్యలు వస్తున్నాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారని వాపోతున్నారు. దీంతో కొన్ని స్టేజ్ల దగ్గర బస్సు ఆపలేని పరిస్థితి నెలకొందన్నారు. బస్సు ఆపకపోతే డిపో మేనేజర్లు మెమోలు ఇస్తున్నారని, సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి, మమ్మల్ని డిపోలో మేనేజ్మెంట్ వాళ్ళు చాలా చులకన చూపు చూస్తారు. ప్లస్ టార్చర్ అంటే ఇక ఘోరంగా టార్చర్. మేము వేరే ఊర్ల నుంచి వచ్చి మేము సిద్దిపేటలో కిరాయిలు తీసుకొని ఉంటున్నాం. మేము మిస్టేక్ అంటే 120 మంది 150 మందిని ఎక్కించుకొని మేము పోతుంటే ఏదైనా ఒక స్టేజ్ కాడ ఎక్కడన్నా మధ్యలో ఆపకపోతే దానికోసమని పక్కకు పెడుతుర్రు. ఓవర్లోడ్తో మీరు నడపకపోతే నడపమంటే మీరు పనికిరారు మా డిపోలో, మీరు వెళ్ళిపోండి, మీరు ఏదైనా లారీ ట్రాక్టరు క్యాబ్ ఏదో ఓలనో ఏదో చూసుకొని మీరు నడుపుకోపోర్రి, కానీ మా దాంట్లో మీరు పని చేయరు అని చెప్పేసి అధికారులు మాకు ఆర్టీసీ పనికిరారు మీరు అసలుకే అని చెప్పేసి అధికారులు చాలా మమ్మల్ని అసలు చులకన చూపు చూసేస్తారు. 5-6 సంవత్సరాల నుండి మేము యాజమాన్యంలో పనిచేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి 0 టికెట్స్ కంటే ముందు మాకు ఏ బస్సుకు చూసుకున్నా ఒక 20-30 నుండి ఒక 50 లోపు ఎప్పుడూ ప్రయాణించేవాళ్ళు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ బస్సుకు చూసినా మినిమం ఒక 70-80 మంది నుండి 120 మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఓవర్లోడ్తో పోవడం, ఆ బస్సులకు ఏంటంటే సరైన టైంలో బ్రేకు రాకపోవడం, వాళ్ళ ప్రజల ప్రాణాలతోటి మరియు డ్రైవర్లతోటి చెలగాటం ఆడేటువంటి విధంగా యాజమాన్యం మా పట్ల ప్రవర్తిస్తుంది. బయట ఉన్నటువంటి ప్యాసింజర్ మేము చూడలేకపోతున్నాము. డోర్లో ఉన్నటువంటి ప్యాసింజర్ని కావచ్చు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మేము బాధ్యత వహించాలి. మాకు మా ఓనర్లు కావచ్చు, యాజమాన్యం కావచ్చు, మా పట్ల ఎవరు సరైనటువంటి భద్రత మాకు కల్పిస్తలేదు.